మా సోదరి అంజలక్క ఆమెకి సన్మానం జరగడం ఎందుకంటే ఈరోజు మేము అందరూ కలిసి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ ఒకే బంధుత్వంగా ఉన్నాం ఆదంలో. దానివల్ల మేము ఇక్కడ పిలిపించడం జరిగింది. దానివల్ల సన్మానం చేయడం జరిగింది. మా సోదరిమణి, మన భారతీయ నారిమణి, మన అంజనమక్క గారికి ఇక్కడ మన భారతీయ యువకులు అందరూ కలిసికట్టుగా సన్మానం చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే మన భారతదేశం అంటేనే వివిధ కులాలు, వివిధ మతాలతో కలిసికట్టుగా జీవించే దేశం మనది. అలాంటి దేశంలో ఎవరో కొంతమంది చీడ పురుగులు వచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమము కాశ్మీర్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు జరుగుతానే ఉంది. ముస్లిమ్స్, హిందూ, క్రిస్తులు అందరూ కలిసి ఉన్నాము. దీని వల్ల మాకి బయట నుంచి వచ్చిన వాళ్ళు కొట్లాట పెట్టడం, గలాటాలు చేయడం ఇవన్నీ తప్పుగా ఉన్నాయి. దానివల్ల మేము ఏం చెప్పడం అంటే మేమందరూ ఒక కుటుంబంలాగా ఉన్నాము. ఆ కుటుంబం అట్లే సాగుతుంది. వేరే వాళ్ళు వచ్చి వెళ్ళి పెట్టడం మంచిది కాదు అని చెప్తున్నాము. వేరేదేం లేదు. దానివల్ల రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. సభీకు అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి మన ఆదోనిలో మన జరిగిన మన శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా పక్కన మన పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ ఆదోని ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే రకంగా మాట్లాడిన సంఘటన మన ఆదోని ప్రజలందరూ చూసాము. దానికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చిన మా సోదరిమణి, మన భారతీయ నారిమణి, మన అంజనమక్క గారికి ఇక్కడ మన భారతీయ యువకులు అందరూ కలిసికట్టుగా సన్మానం చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే మన భారతదేశం అంటేనే వివిధ కులాలు, వివిధ మతాలతో కలిసికట్టుగా జీవించే దేశం మనది. అలాంటి దేశంలో ఎవరో కొంతమంది చీడ పురుగులు వచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమము కాశ్మీర్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు జరుగుతానే ఉంది. కానీ వాళ్ళకి ఇప్పటి వరకు వాళ్ళ తోకలు కత్తిరిస్తానే ఉన్నారు మన భారతీయులందరూ. ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నాము. ఆదోని అంటేనే సెక్యులరిజానికి నాంది అయిన భూమి ఇది. అలాంటి మన ఈ సోదర భావంతో కలిసి జీవించే ప్రాంతంలో వచ్చి ఒక వ్యక్తి ఆ రకంగా వచ్చి మాట్లాడిపోయినారంటే నిజంగా అది మన నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము. ఆ వ్యక్తికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. మీరు వచ్చే नाम नको वो तो चुके ये होता है हिंदू से तो ఆ వ్యక్తికి ఒకటే చెప్పదలుచుకుంటున్నాము. ఫస్ట్ నువ్వు వచ్చింది దీనికి మన శివాజీ మహారాజ్ గురించి ఆయన జయంతిలో భాగంగా వచ్చినావు. ఆయన గొప్పతనము మన యువకులకు, భవిష్యత్తు తరాలకు తెలిసే విధంగా చెప్పు. కానీ ఆయన గురించి చెప్పడం మానేసి వాళ్ళకి కొడతాము, వీళ్ళని కొడతాము, అది ఛాలెంజ్ చేసి తొడలు మీసాలు కొడితే ఇక్కడ ప్రయోజనం వచ్చేది ఏం లేదు. నీ తొడలు నువ్వు తొడ కొడితే, నువ్వు మీసాలు కొడితే నీ తొడనే నొప్పి తీస్తుంది. కానీ ఇక్కడ ఆధునిక ప్రజలకి అది ఒక కామెడీ లాగా అనుకుంటారు. ఏదైనా కానీ శివాజీ మహారాజ్ అంటేనే ప్రతి ఒక్క కులాలు, ప్రతి ఒక్క మతాలకు దగ్గర తీసుకొని పాలించిన గొప్ప రాజు ఆయన. అలాంటి వ్యక్తి గురించి మంచిగా చెప్పి ఆయన చేసి మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకుపోయే విధంగా చెప్పు. కానీ ఇక్కడ వచ్చి నువ్వు జనాల మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం జరిగితే గిన నెక్స్ట్ ఆదోని నడి ఒడ్డులో కూడా మీరు అలాంటి వాళ్ళని మేము రానియమని గంటబద్ధంగా చెప్పదలుచుకుంటున్నాము. అలాంటి వ్యక్తికి ధీటన సమాధానం చెప్పిన మా అంజనమ్మక్క గారికి నిజంగా మా అందరి తరపున, మా ఆదోని ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. మన ఆదోనిలో ఏదైతే మొన్న జరిగిన చికోటి ప్రవీణ్ వ్యాఖ్యలను అందరూ కూడా గమనించి, ఒక మహిళను, నేను హిందూ మహిళను అయినప్పటికీను చికోటి ప్రవీణ్ అనే చీకటి రాజ్యము వేలినటువంటి ఒక నికృష్టుని గురించి సరైన సమాధానం ధీటుగా చెప్పినందుకు ఇక్కడ ఉన్నటువంటి నా సోదరులు అందరూ కూడా నాకు ఇక్కడికి పిలిచి వాళ్ళ తరపున నాకు ఒక ప్రోత్సాహం, ఉత్సాహం, చిన్న సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
ఆదోనిలో మత సామరస్యం చాలా బాగుంది. ఎవడో దారిలో పోయే దానయ్య గాడు వచ్చి మా అందరి మధ్యలో గొడవలు పెట్టి సునకానందం పొందుతానన్న సునగానికి మాత్రం చెప్పు తీసుకొని కొట్టేటట్లుగా సమాధానం చెప్పడానికి ప్రతి ఒక్కరం రెడీగా ఉన్నాము, ముందుకు వస్తాము. ఖబర్దార్, ఆదోని గడ్డ మీద ఎవడైనా గాని ఎప్పుడైనా గాని భవిష్యత్తులో నోటికి వచ్చినట్లుగా వాగితే చెప్పు తీసుకొని కొట్టేటట్లుగా సమాధానం చెప్పే తీరుతాం. ఇది మా ఆదోని యొక్క ఐక్యతని ఎప్పుడు కూడా కాపాడుకుంటున్నాం. ఖబర్దార్, చికోటి ప్రవీణ్ అండ్ నీలకంఠ అండ్ కో ఎవరైనా ఉండని చాలా జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రవర్తించండి. బ్రతికించు అన్న నినాదం మన ఆదోనిలో ఉంది. దాన్ని ఎప్పుడు కూడా విస్మరించకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.